సంఖ్యాకాండం 30వ అధ్యాయం. మోషే ఇశ్రాయేలీల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కి కొనిన ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరియు ఒక స్త్రీ బాల్యంన తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురాలైన ఎడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగు చేసుకొనిన బాధ్యతను విని దాని గూర్చి ఊరుకొనిన ఎడల, ఆమె మ్రొక్కుబళ్ళన్నీ నిల్చును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిల్చును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలవకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్ళైనను, నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరుకుండుట తటస్థించిన ఎడల, ఆమె మ్రొక్కుబళ్ళను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిల్చును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసిన వాడగును. యెహోవా ఆమెను క్షమించును. విధవరాలు గాని విడనాడబడినది గాని తన మీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిల్చును. ఆమె తన భర్త ఇంట ఉండి మ్రొక్కుకొనిన ఎడలనేమి, ప్రమాణం చేసి తన మీద ఒట్టు పెట్టుకొనిన ఎడలనేమి, తరువాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఉండిన ఎడల, ఆమె మ్రొక్కుబడులన్నీ నిల్చును. ఆమె తన మీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిల్చును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల, ఆమె మ్రొక్కుబళ్లను గూర్చియు ఆమె మీద ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ప్రతి మ్రొక్కుబడిని తాను దుఃఖపరుచుకొందునని ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరుకొంచు వచ్చిన ఎడల, వాడు ఆమె మీదనున్న ఆమె మ్రొక్కుబడులన్నింటినీ ఆమె ఒట్టులన్నింటినీ స్థిరపరిచిన వాడగును. అతడు వినిన దినమున దాని గూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరిచెను. అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించును. ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యంన తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు.